నమస్తే 6 minutes 24 న్యూస్ కు స్వాగతం. నేను తరంగడి. రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు తీవ్ర గుండెపోటు, ఆసుపత్రికి తరలింపు. మహిళలు ధైర్యంగా ఉండాలి, హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు. ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఆపండి, మంతా కృష్ణమాదిగ. రాష్ట్ర సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపు. సమాజ పురోగాభివృద్ధికి మహిళల కృషి, వైద్య మంత్రి దామోదర రాజనరసింహ. గుజరాత్ కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు, అవసరమైతే 40 మందిపై వేటు, రాహుల్. రాజకీయాల్లోనూ పోటీ పడాలి, విద్యార్థినులకు సీఎం రేవంత్ పిలుపు. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత, ఒకరి మృతి. నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం, భూమన. సిరియాలో మళ్లీ మారణ హోమం, 1000 మంది మృతి. చంద్రబాబు తప్పుడు మాటలు, ఈనాడు రోతరాతలు, పేర్ని నాని. వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశ భవిష్యత్ ఎజెండా, కిషన్ రెడ్డి. ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడి, 14 మంది మృతి. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం, 2 డ్రైవర్ల మృతి. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన కేరళ జాగిలాలు. ఆర్ఆర్ ట్యాక్స్ తోనే పరిశ్రమలు వెనక్కి, కేటీఆర్ ఫైర్. 2 గంటల్లో 6 సార్లు కరెంట్ కట్, సీఎం రేవంత్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. బలవంతపు మత మార్పిడికి పాల్పడితే మరణశిక్ష, మధ్యప్రదేశ్ సీఎం హెచ్చరిక. సుంకాలు ఆంక్షలు విధిస్తా, రష్యాకు ట్రంప్ హెచ్చరిక. వచ్చే అసెంబ్లీలో 50 మంది మహిళా ఎమ్మెల్యేలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి చంద్రబాబు, నారా లోకేష్. 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రకటన. క్రీడాభివృద్ధికి సహకరించండి, కేంద్ర మంత్రి మాండవీయను కోరిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి.